చావనని చస్తాను కానీ రేపు మాత్రం చేయించుకొని చెప్పే అమ్మాయి 40 to 80 కిలోమీటర్ స్పీడ్లో సికింద్రాబాద్ టు మేడ్చల్ వెళ్తున్న మన హైదరాబాద్ ఎంఎంటీఎస్ ట్రైన్లో నుంచి దూకింది. యాక్చువల్లీ స్టోరీలోకి వెళ్తే విక్టిమ్ ఒక 22 to 23 year old అనంతపురం జిల్లా ఊర్వకొండ విలేజ్కి చెందిన అమ్మాయి. తను డిగ్రీ కంప్లీట్ చేసి మనకు ఇన్స్టెంట్గా గ్రాసరీస్ అందించే జెప్టో కంపెనీలో వర్క్ చేస్తూ మేడ్చల్లో లేడీస్ పీజీ హాస్టల్లో ఉంటుంది. అయితే March 22 అంటే మొన్న సాటర్డే వీకెండ్ కదా అని చెప్పి తన ఫోన్ ఖరాబ్ అయితే రిపేర్ చేయించుకుందామని సికింద్రాబాద్ వెళ్ళి ఎంఎంటీఎస్ ట్రైన్ ఎక్కి మేడ్చల్కి తిరిగి వస్తుంది. ఇప్పటికే చీకటి అయింది అండ్ నైట్ టైం 7 to 8 అవస్తుంది. కానీ ఎంతకైనా సేఫ్ అని చెప్పి ఆ అమ్మాయి లేడీస్ కంపార్ట్మెంట్లోనే ఎక్కింది. అండ్ ఆ కంపార్ట్మెంట్లో కూడా తను ఎక్కినప్పుడు వేరే లేడీ ప్యాసింజర్స్ కూడా ఉన్నారు. ఎవ్రీథింగ్ వాస్ ఫైన్. కానీ ఎప్పుడైతే ఆ ట్రైన్ కదలడం మొదలైందో, స్టేషన్ టు స్టేషన్ రావడం మొదలైందో, మెల్లమెల్లగా ఒక్కొక్క ప్యాసింజర్స్ దిగిపోతూ వచ్చారు. అండ్ అలా అల్వాల్ స్టాప్ వచ్చేలోపు ఉన్న మిగతా 2 లేడీ ప్యాసింజర్స్ కూడా దిగిపోయారు. దాంతో ఆ కంపార్ట్మెంట్లో ఆ అమ్మాయి ఒక్కతే ఉండిపోయింది. అయితే అక్కడికి ఆ కంపార్ట్మెంట్లో ఎవరు లేకపోయేసరికి అమ్మాయికి మెల్లగా ఎక్కడో కొడుతుంది. కానీ ఆ ఎంఎంటీఎస్ లోకల్ ట్రైన్ అయ్యేసరికి అండ్ ఇంకో 4 స్టాప్స్లో మేడ్చల్ వచ్చేస్తుంది అండ్ తను దిగిపోతుంది. షీ థాట్ షీ వాస్ ఫైన్ అండ్ తను రిపేర్ చేయించుకున్న ఫోన్ వాడుకుంటూ షీ వాజ్ మైండింగ్ హర్ ఓన్ బిజినెస్. అప్పుడే ఈ స్టోరీలోకి ఒక ట్విస్ట్ వచ్చి పడుతుంది. అదేంటి అంటే ఎప్పుడైతే ట్రైన్ అల్వాల్ దాటి కొంచెం ముందుకు కదలగానే క్యావెలరీ బ్యారక్స్ అని ఇంకో స్టాప్ వస్తుంది. మరి వాడు ఆ స్టాప్లో ఎక్కాడో అల్వాల్లో ఎక్కాడో తెలియదు. కానీ సడన్లీ అమ్మాయి తలెత్తి చూడగానే తన కంపార్ట్మెంట్లో బ్లాక్ షర్ట్ వేసుకొని 25 to 26 years ఉన్న ఒక అబ్బాయి తనకు కనపడ్డాడు. తను ఈ మూలకి వాడు ఆ మూలకు ఉండేసరికి షీ థాట్ షీ వాస్ ఫైన్. కానీ ఎప్పుడైతే ట్రైన్ కొంపలి వరకు వచ్చిందో వాడు మెల్లమెల్లగా ఆ అమ్మాయి వైపు రావడం మొదలుపెట్టాడు. రావడమే కాక రీసెంట్గా వచ్చిన న్యూస్ ప్రకారం వాడు ఒక గాంజా యాడిక్ట్ అంట. ఆ మత్తులో ఉండే వచ్చి ఆ అమ్మాయిని గట్టిగా పట్టుకొని ఆప్షన్ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ నా రూమ్కి రా అని చెప్పి తన్ని ఎక్కడ పడితే అక్కడ తాకి తనని ఫోర్స్ చేయడం స్టార్ట్ చేశాడంట. సిచ్యువేషన్లో అప్పుడు అమ్మాయికి ఏం చేయాలో అర్థం కాలేదు. హెల్ప్ కోసం అర్థమన్నా ఆ కంపార్ట్మెంట్లో ఎవరు లేరు అండ్ ఇట్స్ ఎ మూవింగ్ ట్రైన్. సో ఈ హెల్ప్లెస్ సిచ్యువేషన్లో తనకి ఏ దిక్కు లేకపోయేసరికి షీ గాట్ అన్ ఐడియా. ఇంకా వీడితో విడిపించుకోలేను, ఇంకా వీడు రేపే చేస్తాడని చెప్పి సరే తన రూమ్కి వస్తానని చెప్పిందంట. అయితే వాడు ఎప్పుడైతే తను ఒప్పుకుంది అని తన చేయి గ్రిప్ వదిలేశాడో ఇంకా ఇదే ఆపర్చునిటీ అని చెప్పి ఆ అమ్మాయి రేప్ చేయించుకోవడం కన్నా తన ప్రాణాలైనా పోగొట్టుకుంటానని చెప్పి ఏకంగా 40 to 80 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తున్న రన్నింగ్ ట్రైన్ నుంచి దూకింది. అండ్ కొంపల్లి దాటిన తర్వాత సుచిత్ర బ్రిడ్జ్ దగ్గర తను కింద పడడంతో ఆమె కాళ్ళకి చేతులకి అండ్ మొహానికి గాయాలయ్యి తన అప్పర్ అండ్ లోవర్ జా బోత్ బ్రేక్ అయిపోయాయి. అయితే ఇక్కడే ఆ అమ్మాయి ఎంత స్మార్ట్గా ఆలోచించిందంటే దూకే ముందు 100కి కాల్ చేసి పోలీస్ వాళ్ళు లైన్లో ఉండగానే దూకింది. అయినా పోలీస్ వాళ్ళు తన పడ్డ ప్లేస్కి రావడానికి 2 hours తీసుకున్నారని ఆ విక్టిమ్ అన్నయ్య అంటున్నాడు. తనే కాల్ చేసింది, 100 కాల్ చేసి 100 కాల్ చేసింది, కానీ 2 hours వరకు ఎవరు రాలే మేడం. ఒకవేళ అదే నిజమైతే ఇక్కడ మనకి క్లియర్గా పోలీస్ డిపార్ట్మెంట్ రెస్పాన్స్లో ల్యాప్సెస్ కనపడుతున్నాయి. ఇంకా పోలీస్ వాళ్ళు తనకి ఆన్సర్ ఇవ్వకపోయేసరికి తను తన హాస్టల్ ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తే వాళ్ళు తను ఎక్కడుందో కనుక్కొని పోలీస్ వాళ్ళకి ఫోన్ చేస్తే అప్పుడు పోలీస్ వాళ్ళు వచ్చి తనని గాంధీ హాస్పిటల్ తీసుకెళ్లారు. అండ్ దాంతో ఈ న్యూస్ అంతా బయటపడింది. అయితే రీసెంట్గా వచ్చిన న్యూస్ ప్రకారం పోలీస్ వాళ్ళు 4 teamsలో ఫామ్ అయ్యి సీసీటీవీ ఐడెంటిఫికేషన్ ప్రకారంగా ఆ కల్ప్రిట్ని అయితే ఫైనల్లీ పట్టుకున్నారు. వాడి పేరు మహేష్ అండ్ పేరెంట్స్ ఇద్దరు చనిపోయారు. అండ్ తన వైఫ్ 1 year బ్యాక్ వదిలేస్తే గాంజాకి అడిక్ట్ అయ్యాడంట. అయితే ఇలాంటి సిచ్యువేషన్స్ మన సొసైటీలో జరిగినప్పుడు ది టీచర్స్ ఎ పాయింట్. ఒకటి ఆ అమ్మాయి బ్రేవరీ, చావనైనా చేస్తాను కానీ రేప్ మాత్రం చేయించుకోను అని చెప్పి ఆ అమ్మాయి రన్నింగ్ ట్రైన్లోకి వెళ్ళి దూకింది. ఇక్కడే మనకి మన ఇండియన్ అమ్మాయిలలో ఇంకా మన కల్చరల్ రూట్స్ ఎంత డీప్ రూటెడ్గా పాతుకుపోయాయో ఇట్ స్టాండ్స్ లైక్ అన్ ఎగ్జాంపుల్. అండ్ సెకండ్ది, ఒకవేళ ఆ అమ్మాయి అన్నయ్య చెప్పినట్టు 100కి ఫోన్ చేసిన పోలీస్ వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు అంటే మాత్రం ద పోలీస్ డిపార్ట్మెంట్ హయ్యర్ అథారిటీ షుడ్ టేక్ దిస్ థింగ్ సీరియస్లీ. అండ్ ఎంఎంటీఎస్ లోకల్ ట్రైనే అయినా కనీసం కంపార్ట్మెంట్స్లో కాకుండా స్టేషన్స్లో అయినా ఏ ప్యాసింజర్ ఏ కంపార్ట్మెంట్ ఎక్కుతున్నాడో చూడడానికి దెర్ షుడ్ బి ఎ గార్డ్. అండ్ థర్డ్ పాయింట్, డ్రగ్స్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్స్. లాస్ట్ వీకే యూపీ మీరత్లో మస్కన్ రస్తోగి అనే వైఫ్ డ్రగ్స్కి గాంజాకి అలవాటయ్యి తన లవర్తో కలిసి తన హస్బెండ్ని ఏం చేసిందో వి ఆల్ హ్యావ్ సీన్. అది జరిగి 1 week కూడా కాలేదు, మళ్ళీ అప్పుడే ఇంకో ఇన్సిడెంట్, అది విత్ సేమ్ ఈ డ్రగ్ అడిక్షన్ ప్రాబ్లం. దిస్ షోస్ హౌ డ్రగ్స్ ఆర్ అఫెక్టింగ్ అవర్ సొసైటీ. స్కూల్ కిడ్స్ నుంచి కాలేజ్ కిడ్స్ వరకు, ఎడ్యుకేటెడ్ నుంచి అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ వరకు ఇన్స్టాంట్ గ్రాటిఫికేషన్ కోసం వాళ్ళు ఎంతకైనా తెగిస్తున్నారు, ఎంత దారుణమైన పని అయినా చేస్తున్నారు. సో ఈ థాట్ ప్రొవోకింగ్ ఇన్సిడెంట్ గురించి మీరేమనుకుంటున్నారో లెట్ మీ నో డౌన్ ఇన్ ద కమెంట్స్. అండ్ ఇలాంటి వీడియోస్ అవి మన సిటీస్ని, స్టేట్స్ని, కంట్రీని అఫెక్ట్ చేసే వీడియోస్ యూ విల్ బి సీయింగ్ 1 video at a time in our channel.
సో డోంట్ ఫర్గెట్ టు